జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం శ్రీమన్నారాయణీయాన్ని చదువుకుంటున్నాము. అందులో భాగంగా ఆయన ఇక నా మనసులోని బాధల్ని నీకు ఏకరో పెట్టకుండా నీ గుణగానాన్ని చేసుకుంటూ అష్టాంగ యోగ మార్గం ద్వారా నేను ఈ దరికి చేరడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కిందటి శ్లోకాలలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ఇంకా మనకి ఏం చెప్తున్నారు అంటే ఆయన యొక్క ఆలోచన విధానం, భగవంతునిని చేరటానికి ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనం ఈ శ్లోకాల ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఇక్కడ 9, 10, 11, 12, 13, 14, 15 శ్లోకాలని ఒక్కసారిగా నేను చదివేస్తున్నాను. తర్వాత ఆయన ఏ విధమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తే ఆయన సన్నిధానానికి వెళ్ళగలను అనుకుంటున్నారో ఆయన యొక్క మనసులోని భావాలని నేను క్లుప్తంగా చెప్తాను. తత్సమాధి విజయేతు యః పునర్మంక్షు మోక్షరసిక క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ సుషుమ్నయాసనైః లింగదేహమపి సంత్యజన్నధో లీయతే త్వయి పరే నిరాగ్రహ ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతః సార్థమేవ కణైర్నిరీయతే అగ్నివాసరవరల్లక్షపక్షకైః ఉత్తరాయణజుషా చ దైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే ఆస్థితోత్తమహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణాధ్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేదస పదమతః పురైవ వా తత్ర వా తవ పథేథవా వసన్ ప్రాకృత ప్రళయేతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా తస్య చ క్షితిపయో మహో అనిల్యతో మహత్ప్రకృతి సప్తకావృతి తత్తతాత్మకతయా విసంసుఖీ యాతి తే పదమనావృతం విభో అచ్చిరాదిగతిమీదృశిం వ్రజన్ విచ్యుతం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయాను ఉచ్చరంతమనిలేశ పాహి మాం. అమ్మా, మీరు ఒకేసారి చదివేశారు, ఎలా అర్థం అవుతుంది అని అనుకుంటున్నారా? అర్థం అవుతుందండి. అర్థం అవడానికి ఈ విధంగా నేను ఎందుకు చదవాల్సి వచ్చిందంటే ఆయన ఇంతకుముందు శ్లోకాలలో అష్టాంగ యోగం ద్వారా షట్చక్రాలన్నీ కూడా లేపుకుంటూ ధ్యానం చేయాలి అని అనుకున్నారు. ఆయన యొక్క ఆ భావాన్ని ఇక్కడ కూడా చూపిస్తూ ఇందులో 15వ శ్లోకం చూడండి. అచ్చిరాదిగతిమీదృశిం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయాను ఉచ్చరంత మనిలేశ పాహి మాం. ఓ జగద్ధాత, ఏ మార్గాన్ని అనుసరించినా సరే నీ పాదాలు విడవను, నీ శరణు వీడను, నిన్నే చేరుకుంటాను. ఎందుకు ఇలాంటి కఠిన నిర్ణయంలో ఉన్నానంటే ఈ బాధను భరించడం చాలా కష్టంగా ఉంది. బాధను పూర్తిగా మర్చిపోవాలి అంటే నన్ను నేను మర్చిపోయేట్టుగా నేను యోగంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఓ జగత్పతే, ఓ సచ్చిదానంద రూప, భవద్గుణోదయాను ఉచ్చరంత మనిలేశ, నీ యొక్క గుణగానాన్ని చేసుకుంటూ
ఒక తాదాప్యమైనటువంటి స్థితికి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అచ్చిరాది గతిమి దృశ్యం కాంతి మార్గం ద్వారా, దేదీప్యమైనటువంటి దివ్య భావం ద్వారా నీ దరి చేరాలి అనుకుంటున్నాను. ఆ మార్గం నుండి విచ్చిత్యం, నేను తిరిగి అదో లోకానికి పడాలి అనుకోవటం లేదు. పై శ్లోకాలలో ఆయన దురదృష్టవశాత్తు కర్మవశాత్తు నేను నా ప్రారంభ కర్మ వలన పొరపాటుని చక్కటి సమాధి స్థితికి వెడుతూ కిందకి జారిపోయినా కూడా నీ పాదాలను వదలనయ్యా అని చెప్పారు. అయితే నేను అసలు నేను చ్యుతి అవటానికి కూడా ఇష్టపడటానికి వీలు లేకుండా నేను నిన్ను ప్రార్థన చేస్తాను, నిన్ను దరి చేస్తాను, నీ లోకంలోకి వస్తాను అంటూ ఈయన చెప్పారండి ఇక్కడ. అయితే దానికోసం ఆయన ఏ విధమైన భావాలను చెప్పారో మన పై శ్లోకాలలో తెలుసుకుందాం. తత్సమాధి విజయేతు యః, తత్సమాధి ఎలాంటి సమాధి? ఆయన అష్టాంగ యోగ మార్గం ద్వారా ఏ సమాధిలో అయితే ఆయన విజయం సాధించారో, సమాధి స్థితిలో అయ్యారో ఆ సమాధి ఎలాగా? పునర్మంక్షు మోక్షరసిక క్రమేణవా, వెంటనే నాకు నీలో నా మనసు లయం కావాలి అనుకున్నా, అంటే మోక్షం కావాలి అనుకున్నా, లేదా క్రమక్రమేణా నేను నీ కాంతి మార్గంలోకి రావాలనుకున్నా, నేను ఎలాంటి యోగ మార్గాన్ని అనుసరించాలో తెలుసా? షట్చక్రాలని ఉన్నత స్థితికి లేపుకుంటూ మూలాధార చక్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్నటువంటి చక్రాల్ని కూడా నేను స్వాధీనం చేసుకుంటూ యోగం అస్యం అనిలం, ప్రాణవాయువుని నియంత్రించడం ద్వారా ఈ చక్రాల నుండి కూడా పైకి లేపుకుంటూ సుషుమ్నా నాడి ద్వారా త్వరగా నీ దరికి రావాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడు? నేను అలాంటి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు, చ్యుతి కాకుండా. అలాగే రెండవ భావంగా ఆయన లింగదేహమపి సంత్యజన్నధో, లింగదేహం సూక్ష్మ శరీరం. ఈ శ్లోకంలో ఆయన, ఇది 10వ శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలో అష్టాంగ యోగం ద్వారా శ్వాసని నిలుపు చేసుకోవాలి, దానికోసమని షట్చక్రాలని కూడా లేపుకుంటూ సుషుమ్నా నాడి ద్వారా త్వరగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పారు. కారణం ఆయనలో బాధ ఎక్కువగా ఉంది, తీవ్రతరం అవుతోంది. అతి త్వరగా నీ దగ్గరికి రావాలనే భావాన్ని వ్యక్తం చేశారు. తర్వాత రెండవది లింగదేహం అపి, స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరాన్ని కూడా దానిని కూడా పూర్తిగా నిరాగ్రహ, ఎలాంటి కోరికలు లేకుండా పూర్తిగా లీయతే సంత్యజన్నధో, వదిలివేయాలనుకుంటున్నాను. అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, అసలు శరీరము ఉన్నది అనేటువంటి భావాన్ని కూడా నేను వదిలేయదలుచుకున్నాను. మన వాళ్ళు అంటుంటారు, వాళ్ళు తెలియకుండా ఉన్నావేంటని. అటువంటి చక్కటి తన్మయ అవస్థకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయితే అందుకు దేనికి కారణం? ఊర్ధ్వలోక కొత్తికి తుమూర్ధత. సహజంగా ప్రాణము బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతే తప్పకుండా ముక్తి లభిస్తుందంటారు. నేను అలాంటి గొప్ప స్థితి నాకు రావటానికి నేను ప్రయత్నం చేస్తాను. స్థూల సూక్ష్మ శరీరాలు లింగదేహము సార్థమేవ కణాలై నిరియతే, సూక్ష్మ శరీరము స్థూల శరీరాలన్నింటి నుంచి కూడా బయటికి వచ్చి ఊర్ధ్వలోక కొత్తికీతో మార్దత, బ్రహ్మరంధ్రం ద్వారా నేను నీ సాన్నిధ్యాన్ని చేరాలి అనుకున్నాను. అంటే షట్చక్రాల్ని కూడా చక్కగా నా ప్రాణాయామం ద్వారా లేపుకుంటూ నీ ధ్యానం చేసుకుంటూ ఏకాగ్రత పొందాలి అనుకుంటున్నాను. అంతేగాని బ్రహ్మరంధ్రం ద్వారా అంటే ఇక్కడ ఏదో తలకాయ మీద చిల్లులు పెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాను కాదండి, అది మూర్ఖత్వం. సహజంగా ఎలా పోవాల్సిన అలా పోవాలి, అప్పుడే ఆ భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం. అప్పటికి ఆశాపాశాలన్నీ కూడా మనలో సమసిపోతాయి.
మూడవ శ్లోకంగా అగ్నివాసర అంటే 11వ శ్లోకం. అగ్నివాసర వడర్పక్షపక్షకై ఉత్తరాయణ జుషాచ దేవతై. అది కూడా మంచి సమయాలలో ఆయన అన్ని తిదివా లక్ష్యాలన్నీ చూసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, పగటిపూట అయి ఉండాలి, శుక్లపక్షం అయి ఉండాలి, అగ్ని ఎదురకుండా ప్రజ్వలితో హోమం చూసుకుంటానో లేదా అగ్నితోటో, ఆయన ఉద్దేశం ఏదైనా కానీ అగ్ని ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి అనుకున్నారు ఆయన. పగటిపూట అయి ఉండాలి, శుక్లపక్షం అయి ఉండాలి, ఉత్తరాయణం అయి ఉండాలి. ఈ విధంగా ఇలాంటి ఎప్పుడైతే అన్నీ శుభ గడియలు ఉంటాయో అప్పుడు సూర్యమండలానికి వెళ్ళి అక్కడి నుంచి ధ్రువపదాంతమీయతే, అక్కడ కొంతకాలం ఉండి ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధానంలో ఉండి గడిపి ఆ తర్వాత ధ్రువలోకంలోకి నడిచిన వాడిని అవుతాను. ఆ తర్వాత ఆశ్రితోత మహారాలయే యథాశేష భక్త దహనోష్టనాన్యతే యతే భవదుపాశ్రయస్తథా భేదస పదమత పురైవవా. ఇందులో ఆయన చెప్పిన భావం ఏంటంటే, ఒకవేళ నేను మహర్లోకానికి వెళ్ళినట్లయితే, ఆయన చూడండి చక్కటి ధ్యానం చేసి ప్రాణాయామం ద్వారా శ్వాస నిలబెట్టుకుంటూ షట్చక్రాలని కూడా చక్కగా ఉత్తేజపరుస్తూ సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మానందం ద్వారా నీ దివ్య తేజ ప్రకాశాన్ని చూస్తూ నేను నిన్ను చేరుకోగలిగితే, ముందుగా మంచి ఘడియలైతే సూర్యలోకానికి వెడితే అక్కడ కొంతకాలం ఉంటే అక్కడి నుంచి ధ్రువలోకానికి వెడతాను. అక్కడి నుంచి మహర్లోకానికి వెళ్ళిన తర్వాత మహర్లోకంలో కొంతకాలం ఉన్న తర్వాత శేషభక్త దహనోష్మణాన్యత, ఎప్పుడు ధ్రువ మండలం నుండి అంటే ధ్రువలోకం నుండి మహర్లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆదిశేషుని యొక్క ప్రళయాంతంలో ఆదిశేషుని యొక్క అగ్నిజ్వాలలకి తట్టుకుంటూ దహిస్తున్నా కూడా తట్టుకుంటూ బ్రహ్మలోకాన్ని చేరుకుంటాను. వేదాసహ పదమత పురైవవా. అగ్నిజ్వాలలు శేషుని యొక్క అగ్నిజ్వాలలు నన్ను బాధ పెడుతూ ఉన్నా, నన్ను నశింపజేస్తూ ఉన్నప్పటికీ కూడా ధ్యానంలోంచి చిత్తుడిని కాకుండా బ్రహ్మలోకం చేరుకుంటాను. తత్రవా తవ పదే అథవా వసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముక్తత. ఒకవేళ ప్రళయమే వస్తే ఆ ప్రళయాంతమందైనా కూడా ముక్తి పొందుతాను. ఎప్పుడైతే నేను యోగాన్ని అనుసరిస్తూ యోగ మార్గం ద్వారా షట్చక్రాలని కూడా స్వాదిష్టాన దగ్గర నుంచి మూలాధార చక్రం దగ్గర నుంచి అన్నింటినీ కూడా ఉత్తేజపరుస్తూ సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా నీ సన్నిధానాన్ని నేను చేరుకోగలుగుతాను. ధ్రువలోకం వెళ్ళొచ్చు, అక్కడ కొంతకాలం గడిపి మహర్లోకం రావచ్చు. మహర్లోకంలో కొంతకాలం గడిపిన తర్వాత ప్రళయాంతమందు శేషుని యొక్క అగ్నిజ్వాలలు నాపై ప్రసరించినా కూడా ఆ బాధను కూడా అనుభవిస్తూ కొంతకాలం అక్కడే ఉన్నా కూడా ప్రళయాంతంలో అయినా నీ దరికి చేరుతాను. ప్రళయ ఏతి ముక్తత స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిద్య జగదండ మోజస. అంటే ఓజస యుక్తి ద్వారా యోగ మార్గం ద్వారా ఈ విశ్వాన్ని నుండి స్వచ్ఛయా కలుపుర స్వేచ్ఛగా తన యోగ బలంతో ముందుగానే నేను ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తాను. తస్య చ క్షితిపయో మహో నిలద్యో మహత్ప్రకృతి సప్తకావృతి తత్దాత్మకతయా విశంసుఖి యాతితే పదమనావృతం విభో. తత్ ఆ బ్రహ్మాండమందు
7 ఆవరణలు చెప్పాడండి. 7 సప్తావరణాలని దాటుకుంటూ, సప్త ఆవరణాలని దాటుకుంటూ యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అంటే ఇవన్నీ పంచభూతాలు. తర్వాత ఇంకా 2 ఆవరణాలు ఉన్నాయి. ఒకటి మాయ, మహత్తత్వం. 7 ఆవరణాలను కూడా దాటి పదమనావృతం విభో, నీ యొక్క పాదాన్ని చేరుకుంటాను. సుఖీయాతితే పదమనావృతం విభో. ఓ మహానుభావ, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సప్తావృతులను దాటి నీ సన్నిధానానికి చేరుకుంటాను. కాబట్టి అచ్చిరాదిగతి మీ దృశ్యం వ్రజన్ విచ్చితం. మహానుభావ, ఈ రకంగా నేను మనసుని ఏకాగ్రం చేసుకుంటూ కాంతి మార్గము ద్వారా నిన్ను చేరడానికి ప్రయత్నం చేస్తానే కానీ చ్యుతుడను కాను. నా అనారోగ్యం గురించి నీకు ఏకరువు పెట్టను. అయితే నాకు కొంచెం వెసులుబాటు ఇవ్వు నాయన. నాకు ఇన్ని విధాలుగా కూడా నేను ప్రయత్నం చేసి మోక్ష మార్గం కోసమని నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను, నన్ను రక్షించు అంటూ నారాయణ భట్ట తిరిగి ప్రార్థన చేశారండి. అయితే ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన మనసు చాలా బాధపడుతోంది. బాధను తట్టుకోలేకపోతున్నారు ఆయన. కఠినమైనటువంటి పద్ధతి అయినా కూడా మనసుని ఏకాగ్రం చేసుకుంటూ, దృష్టిని నిలుపుతూ, సహస్రార చక్రం వరకు కూడా ధ్యానాన్ని పెట్టుకుని, మూలాధార నుంచి సహస్రారం వరకు కూడా షట్చక్రాల్ని కూడా ఏక సమయంలో నిలబెట్టుకుని ధ్యానం చేసుకుంటూ దృష్టి భగవంతుడిపై కేంద్రీకరించుకుని ఆయన సన్నిధానానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఒకవేళ ఆయా లోకాలలో నేను వెంటనే నీ వద్దరికి రావాలి అనుకున్నా కూడా నా స్థూల సూక్ష్మ శరీరాలలోని కోరికల్ని పూర్తిగా త్యజించి విస్మరించి తక్షణమే నీ వద్దకు రావాలని అతి ప్రయత్నం చేసి వచ్చినప్పటికీ కూడా, ఒకవేళ ధ్రువలో మంచి సమయము, మంచి తిథి, మంచి కాలము, మంచి శుభదినాలలో, శుభగడియలలో నా శరీరం నీ వద్దకు వచ్చినప్పటికీ కూడా, నా ఆత్మ నీ వద్దకు వచ్చినప్పటికీ కూడా, ధ్రువలోకంలో ఉన్నా అక్కడ సుఖాలు ఉండని, బాధలు ఉండని, నాకు సంబంధం లేదు. నేను యోగ మార్గంలోనే ఉంటాను. అక్కడి నుంచి మహర్లోకం వస్తాను. మహర్లోకంలో కూడా ఎలా ఉన్నా కూడా నా యోగాన్ని నేను వదలను. ఆ తర్వాత శేషువు యొక్క సెగలకి నేను ఆహుతైపోతున్నా కూడా నా స్థూల సూక్ష్మ శరీరాల గురించి కానీ, నా కోరికలు, నా రోగాన్ని గురించి కానీ నేను చూడను. కేవలము షట్చక్రాలని, ప్రాణవాయువుని బంధించి అంటే శ్వాసపై పట్టు ఉంచుకొని, శ్వాసను బంధించి కాదు, శ్వాసపై పట్టు ఉంచుకొని ప్రాణవాయువుని చక్కగా నిరోధిస్తూ తీసుకుంటూ షట్చక్రాలని సుషుమ్నా నాడి వైపు నడిపిస్తూ సహస్రార చక్రం వరకు నడిపించుకుంటూ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో దానిని చూడటానికే నేను కేంద్రీకృతమై ఉంటాను. పూర్తిగా నా శరీరంతో మనసుతోటి పూర్తిగా నీకు దత్తం చేసుకుంటాను. కాబట్టి నాకు అటువంటి భాగ్యాన్ని ఇవ్వు నాయన అని ఆయన చక్కగా ప్రార్థన చేశారండి. ఈ కారణంగానే మనం కూడా ఈ 7 శ్లోకాలలో ఆయన చెప్పింది, నిన్ను నీవు ఏకాగ్రత చేసుకో. ఎన్ని బాధలు రాని, ఎన్ని అవాంతరాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, మనసుని ఏకాగ్రత చేసుకో. బెదరకు, ఉన్న స్థితి నుంచి జారిపోకు. నిన్ను చూసేవాడు, కాచేవాడు, రక్షకుడు ఆయనే. ఆ భావాన్ని పూర్తిగా నమ్ము. ఇంకా రక్షించేది ఆయనే అనేటువంటి చక్కటి నిర్ణయాన్ని మనకి ఉపదేశం చేయడం కోసమని ఆయన ఈ విధంగా బ్రహ్మరంధ్రం అని లోకాల గురించి కానీ చెప్పడం జరిగింది.
ఆ తర్వాత ఆయన మనందరం కూడా చక్కగా స్థిమితమైన మనసుతోటి దేవదేవుని ప్రార్థన చేసుకుందాం. వచ్చే సంచికలో ఆయన ఇంకా ఏం చెప్తున్నారో విందాం. ఇక్కడి నుంచి ఆయన ఇది 4వ దశకం సంపూర్తి అయిపోయిందండి. 2వ స్కందంలో 4వ దశకం పూర్తి అయిపోయింది. ఇక్కడి నుంచి ఆయన 5వ దశకం నుంచి భాగవతం మొదలెడతారు. విరాట్ పురుషోత్పత్తి ఇవన్నీ కూడా మన భాగవతంలో విన్నవే. ఆయన భావంలో భగవంతుని ఏ విధంగా ధ్యానం చేసుకున్నారో మనం క్లుప్తంగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా భాగవతం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.